ఈరోజు అసెంబ్లీకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అనేక అంశాలకు సంబంధించి కూడా శాసనసభలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి సోమిరెడ్డి ఉన్నారు. సార్, ఈరోజు వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించి చెలో మెడికల్ కాలేజీ పిలిపించింది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? నేను ఒకటి చెప్తుండా, నీ మాదిరిగా అవసరమైన అమరావతి, అవసరమైన లక్షలాది మందికి అవసరమైన పోలవరం ఆపేసి గోల్డ్ గెలుకోలే. నువ్వు ఫర్ యువర్ నేమ్ సేక్ పబ్లిసిటీ కోసం 17 మెడికల్ కాలేజీలు ఫౌండేషన్ వేసావు, శాంక్షన్ చేశానన్నావు, గవర్నమెంట్ కాలేజెస్ అన్నావు. టోటల్ 17 కాలేజీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? నువ్వు ఎంత పర్సంటేజ్ పెట్టావు? నేను గోడకాళ్ళు బేస్మెంట్ లెవెల్ పెట్టేస్తాను, మీరు వచ్చి పూర్తి చేసి నా పేరు ఏంటి దానికేనంటే, సో వెదర్ ఇట్ ఈస్ వైబుల్ ఆర్ నాట్, రిక్వైర్మెంట్ ఉందా లేదా, అసలు అది కరెక్టా కాదా? మమ్మల్ని ప్రజలు గెలిపించారు, మేము డెసిషన్ తీసుకుంటాం. నీ మాదిరిగా ఆడ రాజధాని అంటే 3 చేసేస్తాం, మళ్ళీ నిన్న లేదు అమరావతి రాజధాని, రోజుకొక ప్లేట్ మార్చేవాళ్ళం కాదు. ఆడ పీపీపీ మోడల్లో చేస్తారు. ఇది వాట్ ఎవర్ కంప్లీట్ కావాలా, పర్ఫెక్ట్గా నడవాలా, దానికి నువ్వు ప్రొటెస్ట్ చేస్తే ఏంది? నేను అందుకే ఏమన్నానంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు శాసనసభకు రా, మెడికల్ కాలేజ్ మీద చర్చిస్తాం, మైనింగ్ మీద చర్చిస్తాం, లిక్కర్ స్కామ్ మీద చర్చిస్తాం, ఇరిగేషన్ స్కామ్ మీద చర్చిస్తాం, హౌసింగ్ భారీ స్కామ్, థర్డ్ ఆప్షన్లో ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళకి చేసిన అన్యాయం మీద చర్చిస్తాం. శాసనసభకు రా నువ్వు. వాళ్ళు నువ్వుకే ప్లే కార్డ్స్ పెట్టుకుని ఈదుల్లో పోరాడినట్టు పోరాడితే ఉపయోగం ఏంటి? సార్, ఈరోజు అసెంబ్లీలో మీ పార్టీకి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులు ఇద్దరు గత ప్రభుత్వం తప్పిదాల మీద విచారణ ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పారు. ఇది ఎందుకు జాప్యం జరుగుతున్నారు వాస్తవం? అవి కొన్ని డిపార్ట్మెంట్స్లో డెఫినెట్గా జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్. డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, హౌసింగ్లో భారీ కుంభకోణం జరిగింది, రెక్టిఫై జరగాల. భారీ కుంభకోణం ఇప్పుడు సరే, ఒక్క లిక్కర్ విషయం మాత్రం సిట్ బాగా ఎంక్వైరీ చేస్తుంది లోతుగా. అదేవిధంగా మిగతా వాటిల్లో కూడా కుంభకోణాలు ఏమున్నాయో, అవినీతి కార్యక్రమాలు ఏం జరిగినాయో వాటిల్లో ఫాస్ట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళ దగ్గర రికవరీ చేయాలా. మెడ మీద కత్తి పెట్టి ప్రజల సొత్తుని తిరిగి రికవరీ చేయాలి. సార్, ఫైనల్గా నిన్న జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కావాల్సినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తా ఉంటారు. అంటే నిన్నటిదాకా ప్రతిపక్ష హోదా అడిగావు, రేపు ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రి హోదా అడుగుతావు. ఇప్పుడు గంట ఆయనకి ఇంట్లో శాసనసభ పెట్టా అంటే గంట పట్టిందంట. అట్ట గంటలు ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు ఇవ్వమన్నావు. మేము 161 మంది 164 మంది గోళ్ళు గెలుకుంటా కూర్చుంటాం. ఆయన్నే వచ్చి మాట్లాడమనండి. ఆయన గొంతెమ్మ కోరికలు తీర్చేదానికి ఇది శాసనసభ, చట్టసభ. నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఎట్ట పని చేసావు, ఏం మాట్లాడుతున్నావో ఆయనకు అర్హత లేదు. నేను అందుకే నేను ఇప్పుడు చెప్పాను క్లియర్గా, 1984లో 415 కాంగ్రెస్ లోక్సభలో గెలిస్తే, మేము 30 గెలిస్తే సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలే. 1994లో 294 సీట్లలో ఓన్లీ 26 సీట్లు వచ్చినాయి. పి జనార్దన్ రెడ్డి అపోజిషన్ లీడర్, బట్ ప్రతిపక్ష హోదా ఇవ్వలే, జస్ట్ ఫ్లోర్ లీడరు. ప్రతిపక్ష హోదా ఇవ్వలే, ఆయన పోరాడాడు. బట్ ఈయన మాత్రమే వస్తే ఎన్ని గంటలైనా అయ్యండి, లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, పిచ్చి కండిషన్స్ పెడుతున్నాడు. స్కూల్లో పిల్లకాయలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే, ఏదైతే మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి అంతా పిచ్చి కండిషన్లు పెడుతున్నారో సరైన విధానం కాదు. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఖచ్చితంగా అధికారుల గొంతు మీద కత్తిపెట్టి విచారణ చేసి రికవరీ చేయాలని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓటర్ స్టూడియో.